దత్తపుత్రుడైనా ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వచ్చిందండి వయ్యారి. ఈ రోజు నోరు అదుపులో పెట్టుకోండి. సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా అన్నారు. అంచేత వాళ్ళు ఎప్పటిలాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో. తప్పు చేయని జగనన్నని జైల్లో పెట్టినప్పుడేమో పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. జైలు రెడ్డి అని పిలిచారే. జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు అన్నారే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమశివాయ. ఓహో, అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల నెగ్గాడు. అక్కర్లేదు, మాకు పొత్తు ప్రధానం, ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం, అంతే. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. నాయకుడు తప్పు చేయలేదు కాబట్టే ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎక్కడ చూసిన మీటింగ్ లో సైకో జగన్ అని అంటున్నారే. ఒకరి గురించి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు, మమ్మల్ని విమర్శించవచ్చు. వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏంట్రా? కాఫర్ డ్యామ్ కి డయాఫామ్ వాల్ కి వ్యత్యాసం తెలియని వ్యక్తులు స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న. ఎవడైనా సరే, బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి. నేనేది ఆలోచించి మాట్లాడు. అందుకే అందరి డబ్బులు తింటాడు.